ఆ భవానీకి శిక్ష పడింది నాగప్ప. పార్థు గారు క్షేమంగా ఉన్నారు. అమ్మా అమూల్య, తన భర్త కోసం పోరాడిన సావిత్రిలా మొత్తానికి పార్థు కోసం నువ్వు ఎంతో పోరాడి నీ భర్త నువ్వు దక్కించుకున్నావమ్మా. ఈ రోజు నుండి నా జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అవబోతుంది. పార్థు గారు! అక్కడ ఐ లవ్ యూ చెప్పిన అమూల్య ఇప్పుడు నా గుండెల మీద వాలిపోబోతుంది. ఐ లవ్ యూ చెప్పిన అమూల్య పెదాలు ఇప్పుడు నా పెదాలకి అమృతాన్ని పంచబోతున్నాయి. అమూల్య ఐ లవ్ యూ చెప్పి తనే ఒక అడుగు ముందుకేసింది. ఎంతైనా అమూల్య ఆడపిల్ల కదా, గదిలో అడుగు ముందుకేయడానికి సిగ్గుపడుతున్నట్టుంది. నేనే ధైర్యంగా అడుగు ముందుకేసి అమూల్యని ప్రేమగా నా గుండెల మీదకి లాక్కుంటానా? ఇంతవరకు నేరుగా నాకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా. ఆ రోజు కూడా అమూల్య చెప్పిందని మురళి చెప్పాడు. ఎందుకైనా మంచిదే, ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుంటే బెటర్. అమూల్య, ఏంటి పార్థు గారు చెప్పండి. ఆ రోజు గుడి దగ్గర నాకు చెప్పమని మురళి గారితో ఏదో చెప్పావు, గుర్తుందా? గుర్తుంది పార్థు గారు. ఆ రోజు నేనేం చెప్పానో అర్థం కాక మురళీ గారు మీకేదేదో చెప్పినట్టు అనిపించిందండి. కాకపోతే మీరప్పుడు సైలెంట్ అయ్యారని మురళీ గారు మీకేం చెప్పారో నేను ఇంక పట్టించుకోలేదు. అమూల్య నాకు ఐ లవ్ యూ చెప్పలేదన్నమాట. మురళీ గారే అమూల్య ఐ లవ్ యూ చెప్పిందనుకొని నాకు ఐ లవ్ యూ చెప్పాడనమాట. ఇప్పుడు అవన్నీ ఎందుకులే పార్థు గారు, ముందు మీరు పాలు తాగండి. బావగారి కోసం తీసుకొచ్చాను, అలా తాగేసావేంటి? హాయ్ బావా. హాయ్ అక్క. ఏంటి లావణ్య, మీ బావకు తీసుకొచ్చిన పాలు నువ్వు తాగేశావు?
అసలు నైట్ పాలెందుకు తాగుతారో చెప్పండి. వేడి పుట్టడం కోసం. అవునా కాదా చెప్పు బావా. అవును. కానీ మీ మధ్య వేడి కనిపించటం లేదే. అందుకని మీకీ పాలు వేస్ట్ అని నేనే మొత్తం తాగేశాను. ఏయ్, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంటక్కా, ఉదయం నేను ఇక్కడికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరిద్దరూ ఫ్రెండ్స్ లా కనపడుతున్నారే తప్ప భార్యాభర్తల్లా అస్సలు కనిపించడం లేదు నాకు. అసలు మీ ఇద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? వాస్తవం మాట్లాడుతున్నానక్కగారు. అసలు మీ మధ్య ఏబిసిడీలున్నాయా? ఏబిసిడీలేంటి? అది కూడా తెలీదా? ఏ అంటే అట్రాక్షన్, బి అంటే బాడీ, సి అంటే కెమిస్ట్రీ, డి అంటే డే కొట్టడం. ఈ ఏబిసిడీలు ప్రతి భార్యాభర్తల మధ్య ఉండాలి. కానీ ఇవేమీ మీ మధ్య కనపడడం లేదే. ఇవేమీ మీ మధ్య లేకపోతే మీరెందుకు పెళ్లి చేసుకున్నట్టు? అయ్యయ్యో, నువ్వు అనవసరంగా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మా ఇద్దరి మధ్య చాలా కెమిస్ట్రీ ఉంది. కావాలంటే నువ్వే చూడు. చూడు. ఆహా. మీరిద్దరిలా పక్క పక్క నుంచుంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉన్నట్టా? హా. నేను కూడా ఇప్పుడు బావ పక్కన నించున్నాను. అలా అని నాకు బావకి కెమిస్ట్రీ ఉన్నట్టా? చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మా లావణ్య, అమూల్య బదులు నువ్వు మా కోడలువైనా బాగుండేది. అత్తయ్య, వీళ్ళ విషయంలో మనం ఒక ఒప్పందానికి వచ్చేయాలి. ఏంటమ్మా? ఈ రోజు నుండి ఇంకో 9 నెలల్లో అత్తయ్య గారికి మావయ్య గారికి నాకు ఆడుకోవడానికి ఒక బాబుని గాని పాపని గాని ఇస్తారా ఇవ్వరా? అది 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 వీళ్ళేంటత్తయ్యా, ఇంత మామూలు విషయానికి కూడా అది ఇది అంటున్నారేంటి? అదే ఇస్తావని చెప్తున్నావు అంతే కదా పార్థు గారు? అవును, ఇస్తాం. వెరీ గుడ్. చూడక్క, నా కోర్స్ అయిపోవడం, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పడం, నిన్ను శ్రీమంతానికి మన ఊరు తీసుకెళ్లడం అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. ఏమంటారు అత్తయ్య? చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా చిన్న కోడలా. సరే, మీరు కొంచెం బయటికెళ్తే మేము డోర్ క్లోజ్ చేసుకుంటాం. అబ్బో, మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారే. ఇలాంటి బిల్డప్లు కాదు, ఈ డోర్ క్లోజ్ చేసుకున్నాక ఆ బిల్డప్లు చూపించండి. సరే పద.
పదండత్తయ్య. పదమ్మా. సారీ పార్థు గారు, వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి. సారీ పార్థు గారా, వాళ్ళ మాటలేం పట్టించుకోకూడదా? ఇప్పటికి కూడా నీకు నా మనసేంటి అర్థం కావట్లేదేంటి? ఏమొకడికి భారీ విషయంలో ఇలాంటి కష్టాలు రాకూడదురా బాబు. గుడ్ నైట్ పార్థు గారు. గుడ్ నైట్. నిశ్చితార్థం జరుపుకోవడానికి మీరు ఇంటికి వస్తున్న శుభ సందర్భంగా ఇద్దరు ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి రండి. అమ్మా అమూల్య, రే పార్థు, మీరిద్దరూ వీళ్ళిద్దరికి దండలేసి నిశ్చితార్థానికి మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం అని చెప్పండి. అలాగే అత్తయ్య గారు. రాజు, వెళ్ళి దండలు తీసుకురా. అలాగే అమ్మా. సార్, మీ నిశ్చితార్థానికి మీ ఇద్దరిని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం.
ఏంటిదంతా? అవును, ఇప్పుడు ఈ స్వీట్స్ ఏంటి? నిశ్చితార్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడతారో ఆ రోజు ఇలా స్వీట్స్తో ఫెస్టివల్ చేసుకోవడం మా ఆచారం. స్వీట్స్ ఫెస్టివలా? అవును మాస్టరు, అందరూ ఇప్పుడు మీ నోటిని తీపి చేస్తారన్నమాట. ఎందుకంటే కాబోయే భార్యాభర్తల జీవితం కూడా స్వీట్ గా ముందుకు సాగిపోవాలని ఇలా చేస్తారట. మీ ఇద్దరి కాపురం కూడా స్వీట్ గా ఇలా ముందుకు సాగిపోవాలి మాస్టరు. అన్నపూర్ణ, ముందు మన స్వీట్స్ తినిపిద్దామా? అమ్మా అమూల్య, మీ ఇద్దరు ఇప్పుడు తినిపించండి. అమ్మో, ఈ స్వీట్స్ తోనే మా పొట్టలు నిండి పగిలిపోయేలా ఉంది. ఇంకా చాలు, ప్లీజ్. తినండి మాస్టరు, తినండి. అమ్మా ప్లీజ్, అమ్మా అమ్మా. మీరు కూడా తినండి. ప్లీజ్ చాలు. రే సంతోష్, నువ్వు కూడా స్వీట్ పెట్టు. అలాగే. రాజు, నువ్వు కూడా స్వీట్ తినిపించు. ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య, ఒక్కసారిగా అలా పడిపోయావేంటి? ఏం లేదు అత్తయ్య, ఏం లేదు. ఏదో అయినట్టు సడన్ గా పడిపోయాను. ఇప్పుడు ఓకే కదా ఐశ్వర్య గారు? ఓకే, ఇప్పుడేం పర్లేదు. ఓకే. ఐశ్వర్యకి ఏదో దిష్టి తగిలినట్టుంది. అమ్మా అమూల్య, నువ్వు వెళ్ళి ఉప్పు తీసుకురామ్మా, దిష్టి తీద్దాం. అలాగే అత్తయ్య గారు. ఐశ్వర్య, నీ మనసులో మా అమ్మ భర్త ఉన్నాడని నాకు తెలుసు. నీకు ఉదయని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కూడా తెలుసు. అలాగే మా అమ్మ కాపురం కూల్చి ఎలాగైనా పార్థు గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని తెలుసు. నేనున్నంత వరకు ఇక్కడ నీ ఆటలు సాగనివ్వను. నువ్వు
నువ్వెన్ని కుట్రలు పనినా సరే నిన్ను ఈ ఉదయే పెళ్లి చేసుకునేలా చేస్తాను నేను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉండండి, దూరంగా పడేసి వస్తాను. పదమ్మా. ఐశ్వర్య గారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఓకే. అమ్మా అమూల్య, ఏంటత్తయ్య గారు? లావణ్య కనబడ్డలేదేంటి? ఎక్కడుంది? పైనుంది అత్తయ్య గారు. అయ్యో, కిందకి రమ్మను. మనందరం కిందుండి స్వీట్ ఫెస్టివల్ చేస్తుంటే లావణ్య మాత్రం పైనుండడమేంటి? ఎంతసేపు ఆ చదివేనా? 3 నెలల నుంచి ఆ పుస్తకాలు చదువుతూనే ఉంది. ఆ పుస్తకం కాసేపు పక్కన పెట్టి కిందకి రమ్మను. అలాగే అత్తయ్య గారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. లావణ్య, అక్క, నన్ను క్షమించు. శాశ్వతంగా నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. నిన్ను ఘోరంగా మోసం చేశానక్క. అమ్మా అమూల్య, ఇంతకీ లావణ్య ఎక్కడా? వస్తానని చెప్పి ఇంకా రాలేదు.